Hey guys, welcome back to our channel Village Vasavi Vlogs. నిన్న నేను రోజ్మెరీ వాటర్ది సంబంధించి రివ్యూ చేశాను. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే నిన్నటి వీడియోలో ఉంటుంది చూడండి. అట్లానే ఆదివాసీ హెయిర్ ఆయిల్ మీద కూడా నేను వీడియో చేశాను. నాకు ఎంత పెద్ద బొక్క పడింది అనే దాని మీద పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా. కాబట్టి ఆ రెండు వీడియోలు చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఆదివాసీకి సంబంధించి 3 వీడియోస్ ఉంటాయి. అండ్ రోజ్మెరీకి సంబంధించి మాత్రం నా రివ్యూ చూస్తే మీకు తప్పకుండా ఒక కన్క్లూషన్కి అయితే వస్తారు. ఎలా ఆర్డర్ చేసుకోవాలి వీడియో ఉంటుంది అండ్ రివ్యూ కూడా చేశాను. అయితే నిన్నే చెప్పాను కదా, ఈరోజు వీడియోలో నేను ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఉంటుంది కదా, అవిసె గింజల జెల్ అనమాట. సో దానికి సంబంధించి ఆర్డర్ చేశాను, నేను యూస్ చేస్తున్నాను, మీకు రివ్యూ చేస్తాను అని కూడా నేను చెప్పాను. అండ్ సజెషన్స్ ఏంటనేది కూడా చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్డర్ చేసుకున్నది అయితే ఇది ఆల్ప్స్ గుడ్నెస్ ఫ్లాక్స్ సీడ్ జెల్. సో ఇది మనకి హెయిర్కి, స్కిన్కి రెండిట్లకి కూడా యూస్ చేయొచ్చు. అయితే నేను ఒక్కసారి ఇది అప్లై చేశాను, కానీ ప్రీవియస్గా నేను ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది యూస్ చేశాను, నేను ప్రిపేర్ చేసుకునేదాన్ని. అయితే ఇది ఒకసారి ఆర్డర్ చేసి చూద్దాము ఎట్లా ఉంటుంది అనేది చూడాలని చెప్పేసి ఆర్డర్ చేశాను. అప్లై చేసుకుంటే నాకు ఆల్మోస్ట్ ఒక్కసారి అప్లైకి ఇంత అయిపోయింది. నాకు తెలిసి ఇది నాకు 3 టైమ్స్ మాత్రమే వస్తుంది. నా హెయిర్కి ఇది 3 టైమ్స్, ఇంకా కరెక్ట్గా పెట్టారంటే 2 సార్లే వస్తుంది అనమాట. రిజల్ట్ అయితే గుడ్, హెయిర్ సాఫ్ట్గా ఉండింది, బాగుంది. అండ్ ఇది హెయిర్ గ్రోత్కి అండ్ సాఫ్ట్నెస్కి కూడా మంచిగా యూజ్ అవుతుంది. నాలాగా రాగి జుట్టు ఉన్న వాళ్ళకి, రాగి జుట్టు మీన్స్ చూడ్డానికి అపీరెన్స్ ఏమో నాది రాగి జుట్టులా ఉంటుంది, పట్టుకుంటే స్మూత్గానే ఉంటుంది హెయిర్, కానీ అప్పుడప్పుడు ఇంకా డ్రై అయిపోతుంది కదా. సో అట్లాంటి హెయిర్స్కి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. కొంచెం హెయిర్ స్మూత్గా అవడానికి కానీ హెయిర్ గ్రోత్కి కూడా బాగా పనిచేస్తుంది. సో ఇది మంచిదే ప్రోడక్ట్ అనేది మనం యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది హెయిర్కి చాలా మంచిది. అండ్ ఇవి గింజలు పొడి చేసుకుని షుగర్ పేషెంట్స్కి కానీ ఎవరైనా తింటే కూడా చాలా మంచిది. అది కూడా ఒకసారి మీకు చెప్తాను. అయితే ఇది ఇట్లా యూస్ చేయడం ఎవరి కోసం అంటే, ఇప్పుడు హాస్టల్స్లో ఉండేటోళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇయర్స్గా హాస్టల్లోనే నేను. అక్కడ మాకు 5 ఇయర్స్ బిఎల్లో అయినా ఎల్ఎల్ఎంలో ఎక్కడైనా కూడా ఏంటంటే ఫ్లాక్స్ జెల్ సీడ్ కాసుకునే అంత అవకాశం అనేది ఉండదన్నమాట. అంటే ఫ్లాక్స్ సీడ్ అనే ఈ జెల్ అనే కాదు, ఏది కూడా అక్కడ ఏదన్నా అవసరం ఉన్నా కూడా మనం అంతగా అడిగి అక్కడ తీసుకోలేం. సో గ్యాస్ స్టవ్ అనేది అక్కడ అవైలబుల్గా ఉండదు కదా. సో అలాంటి వారికి ఏంటంటే ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ మధ్య ఇది బాగా నేను ఒక 2 ఇయర్స్గా యూస్ చేస్తున్నాను, కానీ అంతకుముందు దీని గురించి తెలియదు. అంటే ఏదైనా నార్మల్గా హాస్టల్స్లో కుదరదని వాళ్ళకి చెప్తున్నాను. నేను ఏదో 7 ఇయర్స్కి యూస్ చేస్తున్నానని చెప్పట్లేదు. 2 ఇయర్స్కి అయితే నేను ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అయితే యూస్ చేస్తూ ఉన్నా, మధ్యలో మానుతూ ఉన్నా. హాస్టల్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు కుదరదు, ఎందుకంటే అక్కడ అడిగినా కూడా మనం చూసేవాళ్ళు తిరుపతిలో మేము కాసుకుంటాము అన్నా కూడా. కాబట్టి అసలు ఇంకా అది పక్కన పెట్టేసి ఇంటికి వచ్చినప్పుడు ఏదో పెట్టుకునేదాన్ని. అంతేగాని అప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఇది చూసినప్పుడు ఒకసారి ట్రై చేద్దాము, దీన్ని బాగుంటే కొనుక్కుని యూస్ చేసుకోవచ్చు కదా. కాస్ట్ వచ్చేసరికి మనకి ఇది 299 ఉంది. ఇప్పుడు ఆఫర్ ఉంటే 250 కూడా వస్తుందేమో, చూడాలి. నేను పెట్టుకున్నప్పుడు కూడా అంతే పడినట్టుంది, 299 250 సంథింగ్, 299 అట్లా పడినట్టుంది. నాకు ఎంత పడింది ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో అట్లా ట్రై చేసి అయితే అప్లై చేసుకున్నాను. హెయిర్ బాగుంది, రిజల్ట్ అయితే గుడ్. ఎందుకంటే కొంచెం స్మూత్గా అయితే హెయిర్ అయ్యింది. మరి ఇప్పుడు నేను ఇంకేం సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నానంటే, ఇంట్లోనే ఉండే వాళ్ళకి, ఇంటి పక్కనే ఉండే వాళ్ళకి ఇది వేస్ట్. ఎందుకంటే ఇది కరెక్ట్గా 2-3 యూసేజెస్ కూడా సరిగ్గా రాదు. నాలాంటి వాళ్ళకి నేను చెప్పాను కదా ఇందాక, అసలు కుదరదు అనమాట. ఎందుకంటే హెయిర్ అంతా అప్లై చేయాలంటే చాలా పడుతుంది. అదే మనం ఫ్లాక్స్ సీడ్స్ కొనుక్కుంటే, నేను అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో తీసుకుంటూ ఉంటానన్నమాట. ఒక కంపెనీ అయితే కనుక అవి తీసుకుంటే నేను అవి కొంచెం డ్రై చేసి బెల్లం ముక్కలేసి పొడి చేసి కూడా మా అమ్మకి ఇచ్చాను అప్పట్లో, తినమని చెప్పేసి. కొంచెం రోజుకు 1 స్పూన్ తింటే మంచిదని మా పిన్నికి ఇచ్చాను, మా అమ్మకి కూడా చేసి ఇచ్చాను అనమాట పౌడరు. మళ్ళీ నేను హాస్టల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మ మళ్ళీ అది అడగడం మానేసింది. మనం శ్రద్ధ చేసిస్తే తింటుంది. అట్లా పౌడర్ లాగా చేసుకుని తినొచ్చు. అండ్ అది మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ షుగర్ పేషెంట్స్కి కానీ, ఎందుకంటే omega 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో చాలా మంచిది అనమాట హెల్త్కి.
కాబట్టి అలా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ని గింజలు వేసుకుని మరిగించుకుంటే అది గడ్డలాగా అవ్వకుండా కొంచెం లిక్విడ్గా ఉన్న ప్రోడక్ట్ వేసామనుకోండి, తర్వాత జెల్ ఇలా ఫామ్ అయిపోతుంది. అందులో కొంచెం ఆయిల్ వేసుకుని చల్లారినాక కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఎందుకంటే బరకగా అవ్వకుండా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. అప్పుడు మనకి స్మూత్గా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఆయిల్ వేసుకోవడం మళ్ళీ బరకగా ఉంటుంది. సో అట్లా మీరు యూజ్ చేసుకున్నట్లయితే వారానికి 2 సార్లు పెట్టుకోవాలంటే ఒకసారి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇంకోసారి అప్లై చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా కాచుకోవచ్చు. సో అది బెస్ట్. ఎందుకంటే ఆ ప్యాకెట్ కూడా తక్కువకే వస్తుంది. అండ్ దీనికి వచ్చే ప్రైస్తో నా ప్యాకెట్ తీసుకుంటే ఎన్నోసార్లు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇదేంటంటే 2-3 సార్లకే వస్తుంది. కాబట్టి ఇంటి పట్టునే ఉండి ఇంటికాడే ఉండే మేము చేసుకోగలం అనుకునే వాళ్ళైతే ఇది కొనొద్దు. వేస్ట్ ఆఫ్ మనీ. అండ్ ఇందులో ఎంతైనా అంత ప్యూర్గా కూడా ఉండదు. ఎందుకంటే మొత్తం కూడా మనకి ఇందులో ఫ్లాక్స్ సీడ్ జెల్ మాత్రమే ఉండదు కదా. సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఇందులో ఏమేమి యాడ్ చేశారనేది కూడా ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ రాశారు. కాబట్టి నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే ఒక ఆ గింజలది ఆర్డర్ చేసుకోండి. వీలైతే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అంటే మేము తీసుకునే లింక్, ఎప్పుడు నేను ఏదైతే కంపెనీ తీసుకుంటానో ఆ ప్రోడక్ట్ అనేది మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కావాలంటే అక్కడ కొనుక్కోండి. తర్వాత ఆ సీడ్స్ని ఈజీగా కాసుకోవచ్చు. కావాలంటే నేను ఒక వీడియోలో మీకు కాసి కూడా షార్ట్ రూపంలో కానీ లేదా మెయిన్ వీడియోగా కూడా పెడతాను, ఎట్లా మనం ఫ్లాక్స్ సీడ్స్ నుంచి జెల్ ఎలా తీసుకోవాలి అనేది. సో అది చాలా యూజ్ అవుతుందన్నమాట. కాబట్టి అది రిఫర్ చేస్తాను. ఇది ఎవరికి రికమెండ్ చేస్తానంటే హాస్టల్కి వెళ్ళే వాళ్ళకి. మరి నేను ఇంట్లోనే ఉంది దీన్ని ఎందుకు పెట్టాను అనుకుంటారేమో. 7 ఇయర్స్గా హాస్టలే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో, తర్వాత మళ్ళీ రేపు ఎక్కడైనా హాస్టల్కి జాయిన్ అవ్వాలన్నా, జాబ్ పర్పస్కి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అప్పుడు మనకి యూజ్ అవుతుంది కదా. ఊరికి ట్రై చేద్దాము, మీకు చెప్పడానికి కూడా కుదురుతుంది కదా. నేను ఇప్పుడు అప్పుడు వెళ్ళకపోయినా బట్ ఇంకొక బాటిల్ అయితే కొన్ను. ఇంట్లో ఉన్న రోజులు అయితే అస్సలు కొన్ను, నేనే చేసుకుంటాను. నా దగ్గర ఇంకా సీడ్స్ ఉన్నాయి, 2 ప్యాకెట్స్ ఉన్నాయి కూడా. అవే నేను చేసుకుని అయితే జెల్ చేసుకుంటా. బట్ ఇది 2 సార్లు పెట్టేసుకుని ఇంకా పెట్టేస్తాను అనమాట. కానీ మీకు ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను. అవైలబిలిటీలో లేని వాళ్ళు, అంటే ఇంకా సీడ్స్ నుంచి జెల్ తీసుకోలేము మేము అనుకున్న వాళ్ళు తీసుకోండి. ఇది స్టోర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏంటంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనుకుంటా. ఇది 300 ml ఉంది. అండ్ ఇది మనకి 24 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్. సో 2 సంవత్సరాలు కూడా నిల్వ ఉంటుంది అంటున్నారంటేనే దీనిలో కెమికల్స్ కొంచెం కలిసినట్టే కదా. కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎలా యూస్ చేయాలి అంటే హెయిర్కి బాటిల్ యూస్ చేసే ముందు ఇలా షేక్ చేసి యూస్ చేయమని చెప్పారు. నార్మల్గా ఇంకా హెయిర్కి అప్లై చేసేసుకుని మనం వదిలేసి ఒక 2-3 hours అన్నా వదిలేయచ్చు. ఒక 1 hour అయినా సరిపోతుంది. ఫేస్కి అయినా దేనికైనా. మనకి ఇందులో స్కిన్కి అయితే 15 to 25 minutes అప్లై చేసుకుని క్లీన్ చేసేసుకోవచ్చు అని ఇచ్చారు. అండ్ హెయిర్కి కూడా మనం దీన్ని నార్మల్గా అప్లై చేసేసుకుని హెయిర్కి కానీ స్కిన్ కానీ ఏదైనా కాసేపు ఉంచి హెడ్ బాత్ చేసేయచ్చు. సో ఇట్లా మనకి ఫ్లాక్స్ జెల్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. సరే ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. బట్ నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే త్వరగా అయిపోతుంది. 300 రూపీస్కి 3 attempts, అంటే 100 రూపాయలకి ఒక్క రోజు పెట్టుకునే అంత కోటీశ్వరాలను అయితే నేనైతే కాదు. కాబట్టి ఇది నేను ఇంకా యూజ్ చేయదలుచుకోలేదు. ఎక్కువ రోజులు వచ్చేదైతే నాకు నేను ఆ రోజ్మెరీ వాటరే త్వరగా అయిపోతుంటే అయ్యో అనిపిస్తుంది. కానీ మంచి రిజల్ట్స్ వస్తాయంటే ఆ 1500 పెట్టి ఆదివాసికి తగలేసేదానికని అది బెస్టే అనుకున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే ఓకే మన హెయిర్ కోసం యూస్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు మనమే జెల్ తయారు చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. సో ఇది మీకు ఇంకా ఏమైనా దీని మీద డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో షేర్ చేయండి. పర్పుల్ యాప్లో తీసుకోవచ్చు మనకి ఇది. సో ఇంతే ఈరోజు వీడియో అయితే కనుక. సో ఇందులో ఇంగ్రీడియంట్స్ ప్యూరిఫైడ్ వాటర్, రోజా డెమసిన్ అంటే రోజ్ ఇచ్చాడు, వాటర్, ఫ్లాక్స్ సీడ్, ప్రొపెండియోల్, ఫినాక్సిఎథనల్ అండ్ ఎథైల్ హెక్సీగ్లిసరిన్, సోడియం పోలీక్రిలేట్, సోడియం గ్లూకోనేట్, హైడ్రాక్సీ ఇథిలేట్ సెల్యులోజ్. ఇన్ని ప్రొడక్ట్స్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది అంత ప్యూర్ కాదు అనేది నా ఒపీనియన్. సో అవన్నీ కెమికల్స్ కూడా చాలా కలిసాయి కాబట్టి ఇది వదిలేసి న్యాచురల్గా చేసుకునే విధానం మనకుంది కాబట్టి యూ కెన్ బై ఫ్లాక్స్ సీడ్స్ అండ్ మేక్ ఏ జెల్ బై యువర్ ఓన్. అది నా సజెషన్. మీకు ఎవరికైనా జెల్ ఎలా తయారు చేయాలి సీడ్స్ నుంచి అనేది ఎవరికైనా ఉంటే కమెంట్ చేస్తే నేను తప్పకుండా నేను తీసుకున్న సీడ్స్ చూపించి నేనైతే ఓన్గా జెల్ ప్రిపేర్ చేసి మీకు వీడియోలో చూపిస్తాను.
సో అంతే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడైతే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వాసవి వ్లాగ్స్. బై బై.